బొంబాయి రవ్వతో టమాటా బాత్ ఎలా చేయాలో చూద్దాం. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో 2 టీ గ్లాసుల వరకు రవ్వను తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. రవ్వకి నెయ్యి బాగా పడితే టేస్ట్ బాగుంటుంది. కలర్ మారిన తర్వాత రవ్వను తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని వేసుకున్నాను. పేస్ట్ ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వను తీసుకొని వేసుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. అంతా కూడా కలిసిన తర్వాత నేను పక్కన వాటర్ని వేడి చేసుకుంటున్నాను. రవ్వ అంతా కూడా పేస్ట్కి బాగా పట్టిన తర్వాత వాటర్ తీసుకొని వేసుకోవటమేనండి. వేడి చేసుకున్న వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు గ్లాస్తో 2 గ్లాసుల దాకా వేసాను. వాటర్ పోసిన 2 మినిట్స్లో రవ్వ అంతా కూడా బాగా దగ్గర పడుతుంది. టైం లేనప్పుడు త్వరగా అయిపోయే టిఫిన్ ఏదైనా చేసుకోవాలంటే ఇలా బొంబాయి రవ్వతో చేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. అంతేనండి. అంతా కూడా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు అంతా కూడా వేసేయాలండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.